అందరికి నమస్కారం. ఈరోజు మనము కొత్తది సీలింగ్ ఫ్యాన్ ఫిట్ చేయడం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనము 2 ప్యాకెట్లు వస్తే ఒకటి ఫ్యాన్ మోటార్, రెండవది బ్లేడ్ సెట్. సో దాంట్లో మనకి ఎప్పుడైతే ఫ్యాన్ బాక్స్ ఓపెన్ చేస్తామో దాంట్లో మనకి 4 రకాల వస్తువులు ఉంటాయి. ఒకటి ఫ్యాన్ మోటార్, దాని కవర్స్, ఫ్యాన్ డౌన్ రాడ్, సో గ్యారంటీ కార్డ్, ప్లస్ నట్ బోల్ట్ కిట్. ఇది మనకి 3 బ్లేడ్స్ సెట్. ఫ్యాన్లో మనకు 2 రకాలు ఉంటాయి. కొన్ని రకాల సీలింగ్ ఫ్యాన్స్కి 4 బ్లేడ్ ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్న మనం చూస్తున్న సీలింగ్ ఫ్యాన్కి 3 బ్లేడ్స్ ఉంటాయి. ఇవి మనకి మోటార్. మనకి ఫ్యాన్ బ్లేడ్స్ ఫిట్ చేయాలంటే మనకి 6 స్క్రూస్ ఉంటాయి. ఒక్కొక్క బ్లేడ్కి 2 స్క్రూస్ ఉంటాయి. అవి రిమూవ్ చేసుకుందాం. మనం తీసేటప్పుడే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రాపర్ స్క్రూ డ్రైవర్తోని నట్లు తీసుకొని స్క్రూస్ తీసుకొని సో అక్కడ మనం అలా బ్లేడ్లని ప్రాపర్గా బ్లేడ్లు ఫిట్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ తీసుకోవాలి. స్క్రూస్ టైట్గా ఫిట్ చేయాలి. మరియు బ్లేడ్లు బెండ్ కాకుండా కంపెనీ టెక్నికల్ స్పెసిఫికేషన్ ఆధారంగా వారికి మనకిచ్చిన గైడ్లైన్స్ ఆధారంగా ఫిట్ చేసుకోవాలి. ఒకవేళ బ్లేడ్లు రివర్స్ ఫిట్ చేసామనుకోండి, తిప్పి ఫిట్ చేస్తే గాలి సీలింగ్కి వెళ్తుంది, అప్పుడు ఫ్లోర్కు రాదు. సో కాబట్టి మనము ఒకటి మనకి అవగాహన లేనప్పుడు లైసెన్స్డ్ వైర్మెన్ లేదా అనుభవం ఉన్న ఎలక్ట్రీషియన్తోనే సీలింగ్ ఫ్యాన్ ఫిట్ చేసుకోవాలి. లేదు మనకు అవగాహన ఉంటే ఈ వీడియో చూసిన వినియోగదారులు కూడా సీలింగ్ ఫ్యాన్ని ఫిట్ చేసుకోవచ్చు. కాకపోతే తప్పకుండా కంపెనీ నిబంధనలు పాటించాలి, చూడాలి. ఇది సీలింగ్ ఫ్యాన్ కనెక్టర్. సో దీనికి 2.5 కానీ 2 MFT కానీ కెపాసిటీ కంపెనీని బట్టి వస్తాయి. ఇక్కడ మనకి బ్లూ, బ్లాక్, రెడ్ వైర్లు వచ్చాయి. బ్లూ కలర్దేమో మనకి కెపాసిటరు. ఇక్కడ బ్లూ మనకి కామను, రెడ్ రన్నింగు, బ్లాకు ఇక్కడ స్టార్టింగ్. మనము డౌన్ రాడ్ ఫిట్ చేసుకోవాలి. డౌన్ రాడ్కి నట్ బోల్ట్ పోయినా అది సేఫ్టీ స్క్రూ. ఒకవేళ నట్ బోల్ట్ లూజ్ అయి నట్ పడిపోయినా ఇమ్మీడియట్లీ పడకుండా మన ఈ సేఫ్టీ స్క్రూ మనకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అలా సేఫ్టీ స్క్రూ ఫిట్ చేసుకోవాలి. మన బోల్ట్ పెట్టి స్ప్రింగ్ వాచర్ పెట్టాలి. ఇక్కడ మనకి
డబుల్ నట్స్ కూడా ఉంటాయి. సో ఎందుకంటే రన్నింగ్లో కొన్ని ఫ్యాన్లు అయితే 24 రన్ అయ్యే ఫ్యాన్స్ కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి సందర్భంలో కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో ఊడిపోకుండా ఉండాలంటే ప్రాపర్ టూల్స్తోనే ఫుల్ టైట్గా ఒక నట్ ఫిట్ చేసిన తర్వాత రెండో నట్టు ఫిట్ చేయాలి. అప్పుడు ఊడిపోక లూజ్ కాకుండా ఉంటుంది. మళ్ళీ కూడా ఎందుకైనా మంచిది సేఫ్టీ పిన్ కూడా మనం పెట్టుకోవాలి. తర్వాత ఇవి డౌన్లోడ్ కవర్స్ కూడా ఉంటాయి. ఒకటి డౌన్ కవర్, ఒకటి అప్ కవర్, 2 కవర్స్ ఇస్తారు. అవి మనకి ఆ వైర్స్ కానీ కెపాసిటీ కానీ కనపడకుండా అందంగా ఉండడం కోసం, ప్లస్ డస్ట్ కూడా లోపలికి వెళ్ళకుండా డస్ట్ ప్రూఫ్ కవర్స్ అవి సేఫ్టీ కవర్స్. సో తర్వాత మనకి ఇక్కడ బ్లూ వైర్కి రెడ్ వైర్కి కనెక్ట్ చేయాలి. పైకి ఒకటి మనకి ఫేస్ ఒకటి, న్యూట్రల్ ఒకటి వచ్చి ఇవ్వడం జరిగింది. సో అలా మనము ప్రాపర్గా అన్ని స్క్రూస్ టైట్గా ఫిట్ చేసుకొని, నట్ బోల్ట్ ఫిట్ చేసుకొని, మన కవర్స్ అప్ కవర్, డౌన్ కవర్ కూడా మన సేఫ్టీ కవర్స్ కూడా, డస్ట్ కవర్స్ కూడా పెట్టుకొని మనము పైన ఇంకో నట్ బోల్ట్ ఫిట్ చేసుకొని, దాన్ని కూడా ఇలా పైన డౌన్ రాడ్ ఉంటుంది కదా, సో దానికి మన నట్ బోల్ట్ ఫిట్ చేసుకోవడం, దాన్ని టైట్ చేసుకోవడం, ఏమాత్రం కూడా లూజ్ కాంటాక్ట్ లేకుండా ఆ ఫేస్ నోట్లను ఒకటి ఇవ్వడం, సేఫ్టీ స్క్రూ కూడా ఫిట్ చేసుకోవడం, పిన్ కూడా మనం ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఇందాక కింద ఫిట్ చేసినట్టుగా డబల్ నట్లు కూడా పెట్టుకోవడం. తర్వాత సేఫ్టీ పిన్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మనం ఫ్యాన్ పడుకున్న తర్వాత మనకు గుర్తుండదు. సో ఫ్యాన్ ఏ టైంలో అయినా పడి మీద పడి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అట్లా చాలా జరిగిన ప్రాపర్గా ఫిట్ చేయకపోవడం వల్ల మీద పడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తతో అన్ని ప్రికాషన్స్ తీసుకొని కంపెనీ నియమ నిబంధనలు పాటిస్తూ ఇండియన్ ఎలక్ట్రికల్ రూల్స్ పాటిస్తూ మనం సీలింగ్ ఫ్యాన్ని క్రమ పద్ధతిలో ఫిట్ చేసుకోవాలి. దీనివలన మనకి ఎక్కువ రోజులు ఎటువంటి సౌండ్ లేకుండా, వైబ్రేషన్స్ లేకుండా ఎక్కువ గాలి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం సీలింగ్ ఫ్యాన్ ఫిట్ చేసాం. ఇప్పుడు మనము ఫ్యాన్ వేస్తున్నాం. మనం తక్కువ స్పీడ్, ఎక్కువ స్పీడ్ తిరగడానికి రెగ్యులేటర్ కంట్రోల్ చేసుకొని మనం ఫ్యాన్ ఫిట్ చేయడం అయిపోయింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి,